బాబురెడ్డి గారు ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. ఏంటి మమ్మీ ఎవడీడు? గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మంచివాడు, సౌమ్యుడు, అగరబత్తి కాదు, నాకు మంచి స్నేహితుడు కూడా. ఎవరికి ఉపయోగం? మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వంశీపై ఉంచవలసిందిగా, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ, మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. ఆపుకోలేకపోతున్నాను రా. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, చెప్పి తగలడు. వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరెస్టులు చేసి నెలలు జైళ్లలో పెట్టే కార్యక్రమాలు జరుగుతా ఉంది. అయ్యో సానుభూతి వద్దురా. అందుకనే కొడాలని నేను చూసినా, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. గుండు కొట్టించాం, మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? ముందుగా మీకు 2 ఫోటోలు చూపిస్తా చూడండి. సార్ ఏంటి సార్ అది? ఆ 2 ఒకే వ్యక్తికి సంబంధించిన ఫోటోలు. మాకు తెలుసులేరా. జైలుకు వెళ్లక ముందు వల్లభనేని వంశీ, జైలుకు వెళ్లిన దాదాపు 100 రోజుల్లో వల్లభనేని వంశీ. వెంకట్రావు గారు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడో ఇలా అయిపోయాను. ఇన్నాళ్ళు కవర్ చేశాను, ఇప్పుడు ఆ కవర్ తీసేశాను. పోలిక ఏమైనా ఉందా? 3 నెలల్లోనే ఇలా ఎందుకు అయిపోయారు? కనీసం నడవలేని స్థితిలోకి ఎందుకు చేరుకున్నారు? గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, అడే ఉందా? ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చాను సార్. ఇప్పుడు పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. వెనక్కి పెట్టను. స్లో కారు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. న్యాయశాస్త్ర మొదలుపెట్టు. ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్ లో చెప్పు సార్. చెప్పవా ఏమేమి లొసుగులు ఉన్నాయో, ఎలా దాటవేయచ్చో, ఎలా అవతల వాడిని ఏడిపించచ్చో, సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏం చేస్తారు? కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? తెలీదమ్మా. ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా
ఏం చేస్తారు? ఏం సాధించారు? ఏం సాధించారు? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. అల్టిమేట్ గా రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఎక్కడికి వెళ్ళే రకం కాదు. గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు. గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరిదాకా ఉంటాడు. ఎందుకు అడుగు తింటానికా? చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయన కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? అవును, జగన్మోహన్ రెడ్డికి కూడా మొన్నటిదాకా 32 కేసులు ఉన్నాయి. మరి తీసుకొచ్చి తన్నాలి కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే. కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు. ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఏంటి సార్ అది? ఒకటి, ప్రజలకు అందుబాటులో ఉండడం. రెండవది, చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. ఏంట్రా వెరి నవ్వు? వచ్చేస్తుంది. మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. జనం అంతా ఎడుతుంటే ఈ ఆవార్త కూడా నవ్వుతూ చెప్పాడు. తమకు అన్నిటికీ నవ్వే. సారీ. ఏమైందిరా? 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. గ్రాస్ప్ ఇట్ అండ్ అండర్స్టాండ్. మీరెవరితో పొత్తు పెట్టుకోరు? మీరు పెట్టుకోవాలన్నా వేరే వాళ్ళు ఎవరు మీతో పొత్తుకు రారు కదా. నమస్తే జగన్ అన్న. కులం చూడం అని చెప్పావు గాని కారు కింద మనిషి పడితే కూడా చూడమని చెప్పలేదే. అంటే అది ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? తెలీదమ్మా. మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను అంటున్నా. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా? ఏమో సార్ నాకు కనబడదు. అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? నాకేం తెలుసు చేసినాడో లేదో నాకేం తెలుసు. అయినా దానికి నాకేం సంబంధం? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.